సమస్త కపటముతో దుర్నీతితో నిండిపోయిన ఒకడు ఉన్నాడంట. అంతా కపటమే. మాట్లాడితే కపటం, ప్రేమ కపటం, వందనాలు చెప్తే కపటం, ఆతిథ్యం ఇస్తే కపటం. యథార్థం ఏమీ లేదా, అంత మోసమే. వందనాలు చెప్పిన యథార్థం కాదు, భోజనం పెట్టిన యథార్థం కాదు, చూపే ప్రేమ, ఇచ్చే మర్యాద అంతా కపటమే. వినయం కపటం, విధేయత కపటం. రాసి పెట్టుకో, వాడికి పట్ట పగల అంధకారం అయిపోద్ది లైఫ్. బతుకంత కపటమేనా? ఎవడి మీద నీకు మనసులో ఆయాసం కలిగితే, ఆయాసం ఎందుకు కలిగిందో వాడికి చెప్పు. ఈ విషయంలో బాధపడ్డాను, ఈ విషయం నాకు ఎందుకు గాయమైంది. ఫేరగొండ దాన్ని అలా కప్పేసి మీరు నాటమని చాలా కొడుకు వీడు ఎందుకు వచ్చాడు బాబుని రగిలిపోతుంటుంది. సమస్త కపటముతో నిండిపోయినవాడు, దుర్నీతితో నిండిపోయినవాడు, పట్ట పగల అంధకారం అయిపోయింది లైఫ్. అనుకున్నావు మొత్తం దారులు మూసిపోతే, ఎందుకు కావడం లైఫ్. తడుముకోవటమే జీవితం అంతా, తడువులాంటే లైఫ్. ఏ దారి కనరాదు. ఇంకా నీ హృదయం దేనితో నిండిపోతుంది.